Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతుంది. ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులు ఈ నెల 20వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని తొలుత చెప్పారు. అయితే సాంకేతిక సమస్యలు గడువు దగ్గర పడుతుండటంతో రైతులు ఆందోళన చెందారు. కానీ ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో రైతులకు ఊరట దక్కింది. ప్రభుత్వం రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని తెలిపింది. ఈ లిస్టుని రైతు సేవా కేంద్రాలకు పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయింది. వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో అధికారులు ఈకేవైసీ జాబితాలను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హులతో అనుసంధానించారు. ఈ మేరకు 97% వరకు ఈకేవైసీ పూర్తయింది అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి తాము అర్హులమో కాదో చాలామంది రైతులు కంగారు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం చెక్ స్టేటస్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక రైతు తన ఆధార్ నెంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న క్యాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ని క్లిక్ అయితే చేయాలి. ఇక అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు ఆ రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది అంటున్నారు అధికారులు. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తుంది అంటున్నారు. వ్యవసాయ శాఖ వెబ్ ల్యాండ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్గా అర్హులను గుర్తించారు. 6 అంచెల వెరిఫికేషన్ను పూర్తి చేశారు. ప్రజా ప్రతినిధులతో పాటుగా ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర పనులకు భూమిని ఉపయోగించే వారిని అనర్హులుగా గుర్తించారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ద్వారా ఏటా 20,000 చొప్పున సాయం అందించనుంది. ఈ 20,000లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 ఇస్తుంది. ఈ 20,000ను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. పీఎం కిసాన్ కింద 2,000, అలాగే అన్నదాత సుఖీభవ కింద 5,000 కలిపి 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అర్హత ఉంటే చాలు. ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా కాదా అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన రైతులందరికీ కూడా తప్పకుండా షేర్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.